మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 26 నుండి 52 వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇందులో పౌలు చేసిన గొప్ప ప్రసంగానికి కొనసాగింపును గమనిస్తాం. అంతకుముందు సెర్గి పౌలు అనే అధిపతి తన కళ్ళ ముందే ఇదంతా జరగడం చూసి ప్రభు శక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. అనేక ప్రయాణాల తర్వాత పౌలు బర్నబాలు సబ్బాతు సమయంలో పిసిదియాలోని అంతియొకయకు వచ్చారు. ప్రార్థనా మందిరాన్ని సందర్శించినప్పుడు పాలకులు ప్రజలకు సందేశం ఇస్తే వారితో మాట్లాడవచ్చని చెప్పారు. పౌలు లేచి నిలబడి వాక్యాన్ని బోధించాడు. అతడు క్రీస్తు పరిచర్యను గురించి మాట్లాడాడు. ఆయన దావీదు కుమారుడు అని వివరించాడు. యూదులు అన్యజనులు అనేకులు పౌలు బర్నబాలను అనుసరించారు. కొందరు యూదులు మాత్రం అసూయపడి వారి మాటలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని, వారు దైవదూషణ చేస్తున్నారని వారి గురించి చెడుగా మాట్లాడారు. పౌలు బర్నబాలు యూదులకు వాక్యం ప్రకటించారు, కానీ వారు పెడచెవిన పెట్టారు. ఇకపై తాము ఆ సువార్తను అన్యులకు ప్రకటిస్తామని, తద్వారా వారు కూడా నిత్యజీవం పొందుతారని చెప్పారు. ఈ మాట అన్యజనులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. దేవుని వాక్యం అనేక స్థలాలకు వ్యాపించింది. ఇక సందేశాన్ని వినడానికి మనం సిద్ధపడదామా? ప్రియ సోదరీ సోదరులారా, ఈరోజు మన పాఠం అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 26 నుండి 52వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. ఇది పౌలు చేసిన ప్రసంగం. సహోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవునికి భయపడువారలారా, ఈ రక్షణ వాక్యము మన వద్దకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురమున్నవారు, వారి అధికారులు ఆయననైనా ప్రతి విశ్రాంతి దినమున చదవబడుతున్న ప్రవక్తల వచనములనైనా గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చారు. ఆయన యందు మరణమునకు తగిన హేతువేదీ కనపడకపోయినా ఆయనను చంపించవలెనని వారు పిలాతును వేడుకున్నారు. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టారు. అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపాడు. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనపడ్డాడు. వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేము మీకు సువార్త ప్రకటిస్తున్నాము. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కన్నాను అని 2వ కీర్తన యందు రాయబడి ఉన్నది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపటాన్ని బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహిస్తాను, అవి నమ్మకములైనవి అని చెప్పాడు. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవని చెబుతున్నాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల వద్దకు చేర్చబడి కుళ్ళిపోయాడు గాని దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమవుతున్నదని, మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోయారో ఆ విషయములన్నిటిలో విశ్వసించే ప్రతివాడు ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడతాడని మీకు తెలియనుగాక. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదికి రాకుండా చూసుకోండి. అదేమనగా, ఇదిగో, తిరస్కరించే వారలారా, ఆశ్చర్యపడండి, నశించండి. మీ దినములలో నేనొక కార్యము చేస్తాను. ఆ కార్యము ఒకడు మీకు వివరించినా మీరెంతమాత్రము నమ్మరు అన్నాడు.
వారు సమాజ మందిరములో నుండి వెళుతూ ఉండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పాలని జనులు వేడుకున్నారు. సమాజ మందిరములోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను, భక్తిపరులైన యూద మతప్రవిష్టులను పౌలును, బర్నబాను వెంబడించారు. వీరు వారితో మాట్లాడుతూ దేవుని కృపయందు నిలకడగా ఉండాలని వారిని హెచ్చరించారు. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతా దేవుని వాక్యము వినడానికి కూడి వచ్చింది. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషిస్తూ పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పారు. అప్పుడు పౌలు, బర్నబా ధైర్యముగా అన్నారు, దేవుని వాక్యము మొదట మీకు చెప్పడం ఆవశ్యకమే. అయినా మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్యజీవానికి అపాత్రులుగా ఎంచుకుంటున్నారు. గనుక ఇదిగో మేము అన్యజనుల వద్దకు వెళ్ళుతున్నాము. ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించాడు అన్నారు. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచారు. మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించారు. ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతటా వ్యాపించింది. గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు, బర్నబాకు హింస కలుగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టారు. వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఈకొనియకు వచ్చారు. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారయ్యారు. శ్రోతలు, పౌలు అంతియొకయ్యలో ప్రసంగిస్తూ రక్షణ వాక్యమును గురించి ప్రస్తావించాడు. యూదులు ప్రవచన వాక్యాలు చదువుతూ తమకు తెలియకుండానే యేసును చంపి ప్రవచనాలను నెరవేర్చిన వారయ్యారు. చరిత్రలో జరిగిందంతా ప్రవచనముల నెరవేర్పే. తాము ఏమి చదువుతున్నారో తమకే తెలియదు. ఆయన నిర్దోషి అని వారికి తెలుసు. అయినా పిలాతు మీదికి ఒత్తిడి తెచ్చి ఆయనకు శిక్ష విధించేటట్లు చేశారు. ఆయనను గూర్చి రాయబడినవన్నీ వారి ద్వారానే నెరవేరాయి. యేసు పునరుత్థానమును ఎవరూ కాదనలేరు. పునరుత్థానానికి అపోస్తలులందరూ సాక్షులే. పితరులకు దేవుడిచ్చిన వాగ్దానం, దాని నెరవేర్పు యేసు పునరుత్థానం. అపోస్తలులు ఎక్కడ ఏ ప్రసంగం చేసినా యేసు పునరుత్థానం పేర్కొనడం తప్పకుండా జరుగుతుంది. యేసు మరణ పునరుత్థానాలు లేనిదే సువార్తే లేదు. పేతురు ప్రకటించినా, పౌలు ప్రకటించినా ఇదే సువార్త. వీరిద్దరి సందేశాలలో ఏ తేడా లేదు. పేతురుకు, పౌలుకు పడదు అంటారా? కాదు. ఇద్దరి మనసు ఒకటే, ఇద్దరి సందేశాలు ఒక్కటే. పౌలు తన సందేశంలో 2వ కీర్తన 7వ వచనాన్ని ఉటంకిస్తున్నాడు. యెహోవా నాకు సెలవిచ్చాడు, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కన్నాను. ఈ వచనం క్రీస్తు జన్మను గురించింది కాదు. ఇది క్రీస్తు పునరుత్థానాన్ని గురించిన వచనం. కన్యక గర్భవాసాన పుట్టడం కాదు, మృతులలో నుండి లేవడం. ఇదే యేసు పునరుత్థానం. పెంతెకోస్తు ప్రసంగంలో పేతురు చెప్పిన సంగతులే ఇక్కడ పౌలు కూడా చెప్తున్నాడు. దావీదుకు దేవుడు అనుగ్రహించిన వరములకు మన పితరులు వారసులు. యేసు శరీరమును ఆయన కుళ్ళు పట్టనీయలేదు. దావీదు చనిపోయాడు, అతని శరీరం కుళ్ళు పట్టింది. గాని వాగ్దానము చేయబడిన మెస్సీయా శరీరమును తండ్రి కుళ్ళు పట్టనీయలేదు. అబ్రహాము వంశస్థులారా, ఈ యేసును మీరు నమ్మాలి. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు అని పౌలు ఘంటాకంఠంతో చెప్పాడు. యేసు ద్వారానే పాపక్షమాపణ. ధర్మశాస్త్రము నేరారోపణ చేస్తుంది. క్రీస్తు ద్వారా పాపక్షమాపణ పొంది మీరు నీతిమంతులవుతారు. విశ్వసించే ప్రతివాడు నీతిమంతుడిగా తీర్చబడతాడు అని పౌలు తన ప్రసంగంలో పునరుద్ఘాటించాడు. తన ప్రసంగంలో
పౌలు హబక్కూకు 1:5 ఉటంకించాడు. మీ దినములలో నేనొక కార్యము జరిగిస్తాను, అలాగు జరుగుతుందని ఒకడు మీకు చెప్పినా మీరు దాన్ని నమ్మరు. నమ్మండి, లేకపోతే తీర్పు తప్పదు. పౌలు బోధించిన సందేశము విషయమై తర్జన భర్జనలు జరిగాయి. ఆ తరువాతి సబ్బాతు నాడు పౌలు సందేశం వినడానికి ఊరు ఉగము కలిసి వచ్చింది. పౌలు బర్నబా చెబుతున్నది మతాధికారులకు సరిపడలేదు. నమ్మినవారు దేవుని కృపలో నిలకడగా ఉండాలని పౌలు హెచ్చరించాడు. ఎదురాడిన వారికి పౌలు బర్నబా ధైర్యంగా ఉత్తరమిచ్చారు. మీరు తిరస్కరిస్తే అన్యులు అంగీకరిస్తారు. మిమ్మలను మీరే నిత్యజీవమునకు అపాత్రులనుగా చేసుకుంటున్నారు. అంతియొకయలో పౌలు గట్టిగా చెప్పాడు, మేము అన్యజనుల వద్దకు వెళుతున్నాము. యెషయా 49:6 అన్యజనులకు వెలుగై ఉండునట్లు నేను నిన్ను నియమించి ఉన్నాను. ముందుగా తన కోసం నిన్నెన్నుకొన్నాడు, జగతికి రూపు లేనప్పుడు. ముందుగా తన కోసం నిన్నెన్నుకొన్నాడు, జగతికి రూపు లేనప్పుడు. పరిశుద్ధ పాత్రగా నిన్ను వాడుకోవాలని, పరిశుద్ధ పాత్రగా నిన్ను వాడుకోవాలని తల్లి గర్భమందే నీపై ఆశ పెట్టుకొన్నాడు. తల్లి గర్భమందే నీపై ఆశ పెట్టుకొన్నాడు. పేరు పెట్టి పిలిచాడు యేసయ్యా, చేయి చాపి నిలిచాడు యేసయ్యా. నీ పేరు పెట్టి పిలిచాడు యేసయ్యా, తన చేయి చాపి నిలిచాడు యేసయ్యా. తన రూపమందు తన చేతి పనిగాను మంటి నుండి నిన్ను మలచి జీవాత్మనిచ్చాడు. తన రూపమందు తన చేతి పనిగాను మంటి నుండి నిన్ను మలచి జీవాత్మనిచ్చాడు. తన తోడనుండాలని, తన కోసం బ్రతకాలని, తన తోడనుండాలని, తన కోసం బ్రతకాలని పేరు పెట్టి పిలిచాడు యేసయ్యా, చేయి చాపి నిలిచాడు యేసయ్యా. నీ పేరు పెట్టి పిలిచాడు యేసయ్యా, తన చేయి చాపి నిలిచాడు యేసయ్యా. ముందుగా తన కోసం నిన్నెన్నుకొన్నాడు, జగతికి రూపు లేనప్పుడు. సుందరమగు ద్రాక్షావనిగా నాటుకొన్నాడు, అనుక్షణము గమనించి కాపు కాయుచున్నాడు. సుందరమగు ద్రాక్షావనిగా నాటుకొన్నాడు, అనుక్షణము గమనించి కాపు కాయుచున్నాడు.
రూపు లేనప్పుడు. పర్వతాలు తొలగిన, ఇరులు తత్తరిల్లిన, నిత్యమైన నిబంధన నీ తోడు చేశాడు. పర్వతాలు తొలగిన, ఇరులు తత్తరిల్లిన, నిత్యమైన నిబంధన నీ తోడు చేశాడు. చిరకాలం నీ వెంట కృపాక్షేమముండాలని, చిరకాలం నీ వెంట కృపాక్షేమముండాలని పేరు పెట్టి పిలిచాడేసయ్యా. చేయి చాపి నిలిచాడు యేసయ్యా. నీ పేరు పెట్టి పిలిచాడేసయ్యా. తన చేయి చాపి నిలిచాడు యేసయ్యా. ముందుగా తన కోసం నిన్నెన్నుకున్నాడు, జగతికి రూపు లేనప్పుడు. ముందుగా తన కోసం నిన్నెన్నుకున్నాడు, జగతికి రూపు లేనప్పుడు. పరిశుద్ధ పాత్రగా నిన్ను వాడుకోవాలని, పరిశుద్ధ పాత్రగా నిన్ను వాడుకోవాలని, తల్లి గర్భమందే నీపై ఆశ పెట్టుకున్నాడు. పౌలు బోధ విని అన్యులు ఎంతో ఆనందించారు. వారు దేవుని వాక్యమును మహిమపరిచారు. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించారు. అందరికీ ప్రకటిస్తాము గాని దేవుడు ఎవరిని నిర్ణయించాడో వారే వింటారు, రక్షించబడతారు. అయితే కొందరు యూదులు పురప్రముఖులను సౌలు బర్నబాల మీదికి రెచ్చగొట్టారు. పౌలు బర్నబా వారి పాదధూళి ఊరి బయట దులిపివేసి అక్కడి నుండి ఈకొనియకు వెళ్ళిపోయారు. పెంతెకొస్తునాడు పేతురు ప్రసంగానికి, అంతియోకులో పౌలు చేసిన ప్రసంగానికి పోలికలున్నాయి. యేసు రాకడ చరిత్రకు పరాకాష్ఠ బిందువు అని పౌలు చెప్తున్నాడు. యూద జాతి చరిత్ర పరిణతి యేసునందు శేఖర బిందువును అందుకున్నది. చరిత్ర గతి చక్రభ్రమణం లాంటిది. చరిత్ర పునరుక్తి అవుతుంది అని కొందరి వాదం. మానవ చరిత్రలో ఏముంది? మనుషులు చేసిన పాపాలు, మానవుల స్వలాభపరాయణత్వం, పరపీడన, ఇదే చరిత్ర అని మరికొందరి వాదం. అయితే చరిత్రను గురించిన క్రైస్తవ దృక్పథం వేరు. చరిత్రకు దేవుడు యేసుక్రీస్తు. ఆయన చరిత్రనంతా ఒక నిర్దిష్ట బిందువు వద్దకు నడిపిస్తున్నాడు. చరిత్రలో దేవుని సంకల్పం ఒకానొక రోజున నెరవేరుతుంది అని విశ్వాసుల అవగాహన. పౌలు తన ప్రసంగంలో స్పష్టం చేస్తున్నాడు, మానవులు క్రీస్తునందు చరిత్ర యొక్క పరమార్థాన్ని చూడలేకపోతున్నారు. దేవుని మార్గాన్ని, దేవుని చిత్తమును మానవుడు వ్యతిరేకిస్తున్నాడు. దేవుని సంకల్పాన్ని చరిత్రలో చూడలేని గుడ్డివాడైపోతున్నాడు మానవుడు. దేవుడు మానవునికిచ్చిన స్వేచ్ఛ దుర్వినియోగమైతే అది మానవుని నిత్య నాశనానికి దారితీస్తుంది. ఇది పౌలీయమైన భావన. మానవుడు జీవాధిపతిని హత్య చేశాడు, చంపాడు. కాని దేవుడే గెలిచాడు. దానికి యేసు పునరుత్థానమే బలమైన రుజువు. సమస్తము దేవుని వశంలో ఉంది. దానికి యేసు పునరుత్థానం సమగ్రమైన రుజువు. పునరుత్థానం ప్రవచనాల నెరవేర్పు. దావీదుకు దేవుడు వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలు దావీదునందు నెరవేరలేదు, కాని క్రీస్తునందు నెరవేరాయి. చరిత్ర వర్తులం కాదు. చరిత్ర గురిలేని పందెం కాదు.
చరిత్ర మొత్తంలో క్రీస్తునందు దేవుని సంకల్పం నెరవేరింది, నెరవేరుతుంది. క్రీస్తు రాకడ శుభవార్త. ధర్మశాస్త్రం ప్రకారం ఎవ్వడూ జీవించలేడు. ధర్మశాస్త్రం మీరానే అనే అపరాధ భావన మనిషిని పట్టి పీడిస్తుంది. క్రీస్తునందు మానవుని పాపాలు క్షమించబడ్డాయి. క్రీస్తునందు శిక్షావిధి లేదు. క్రీస్తునందు మానవునికి దేవునితో సహవాసం పునరుద్ధరించబడింది. ఈ సువార్త యేసును తిరస్కరించే వారికి దుర్వార్త అవుతుంది. దేవుడు ఎవరికి ఈ ఆశీర్వాదాలిస్తాడో వాటిని తిరస్కరించిన వారికి ఆ ఆశీర్వాదాలే శాపమవుతాయి. పిసిదియలోని అంతియోకులో పౌలు ప్రసంగం అన్యులకు కనువిప్పు. అంతియోకు పలు సంస్కృతులు కలిసిన చోటు. అలెగ్జాండరు యొక్క రాజకీయ వారసుడు నిర్మించిన నగరమది. అది రోమను వలస కేంద్రమైంది. అంతియోకులోని పౌరులు నానా సంస్కృతులకు చెందినవారు. గ్రీకులు, యూదులు, రోమనులు వీరు కాక అక్కడి వారు ఆదిమవాసులు కొందరున్నారు. వారు పృగియను ప్రజలు. వారు ఉద్రేకపరులు. వారికి స్థిరమైన బుద్ధి ఉండదు. ఎవరేది చెప్పినా అదొక వివాదమై తర్జన భర్జన వ్యాసంగం కిందికి దిగుతుంది. అంతియొకయ్యలోని యూదులు రెచ్చిపోవడానికి కారణం ఒకటే. సున్నతి లేని అన్యులను యూదులతో సమానం చేయడం యూదుల దృష్టిలో నేరం, అపచారం. యూదమతంలో కొందరు స్త్రీలకు అనుకూలమైన అంశాలున్నాయి. అన్యులలో కుటుంబ జీవితాలు అస్తవ్యస్తమైపోయాయి. యూదమతంలో సత్య ఏక దేవుడున్నాడు. అన్యులలో బహుదేవతారాధన ఉంది. అనేక మంది స్త్రీలు యూదమతంలోకి వచ్చిన వారున్నారు. వీరు దేవునికి భయపడేవారు. వీరందరూ ఏకమై క్రైస్తవ బోధను వ్యతిరేకించారు. దానికి ఫలితంగా క్రైస్తవులకు శ్రమలు, హింసలు కలిగాయి. పౌలుకు, బర్నబాకు అంతియోకు అపాయకరమైన స్థలంగా మారింది. యూదులు తమ హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు. అయితే క్రైస్తవులు తమ హక్కులను ఇతరులతో సంతోషంగా పంచుకుంటారు. యూదుల దృష్టిలో అన్యులు దహించబడవలసిన చెత్త, పొట్టు. అయితే యేసు అన్యులను తాను కోసే పంటగా భావించాడు. యేసు సంఘం తనలో లోకమంతటిని ఇముడ్చుకోగలదు. సంఘమంటే ప్రేమ సమాజం. పౌలు విభిన్న జాతులు, సంస్కృతులు కలగాపులగంగా ఉన్న చోట అంతియోకులో క్రీస్తును ప్రకటించాడు. ఈ అధ్యాయంలో 17 నుండి 23 వచనం వరకు పౌలు వాడిన క్రియాపదాలను గమనించండి. 1. దేవుడు మన పితరులను ఏర్పరచుకున్నాడు. 2. దేవుడు తన ప్రజలను హెచ్చించాడు. 3. వారిని తన భుజబలము చేత బయటికి తెచ్చాడు. 4. అరణ్యములో వారి చేష్టలను సహించాడు. 5. స్వాస్థ్యములను తన వారికి పంచి ఇచ్చాడు. 6. దావీదును రాజుగా ఏర్పరచాడు. 7. సౌలును తొలగించాడు. 8. ఇశ్రాయేలుకు రక్షకుడైన యేసును దేవుడు అనుగ్రహించాడు. 32వ వచనంలో పౌలన్నాడు, మేము మీకు సువార్త ప్రకటిస్తున్నాము, వినండి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? పౌలు, బర్నబా తమ పాదధూళి ఊరి బయట దులిపేశారు. ఇది ప్రభువు నేర్పిన విధానం. ప్రజలకు సువార్త ప్రకటిస్తే వారు వినకపోతే వారికి వ్యతిరేకంగా వారి కాలిదుమ్ము రేపు సాక్ష్యమిస్తుంది. నీతిమంతుడని నీతిమంతుణ్ణి చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం పొందుతాడు. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందుతాడు. తిరస్కరిస్తే దానికి తగ్గ ఫలం పొందుతాడు అని ప్రభువు శిష్యులకు కొండమీది ప్రసంగంలో నేర్పించాడు. అదే విధానం పౌలు, బర్నబా అనుసరించడం విశేషం. యోహాను సువార్త 1వ అధ్యాయం 11-12 వచనాలు, యేసు తన స్వకీయుల దగ్గరికే వచ్చాడు. ఆయన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు. తనను ఎందరు అంగీకరించారో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు.
మత్తయి సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో ప్రభువు అన్నమాట మా శ్రోతలు గుర్తించాలి. ప్రభువు అన్నాడు, ఎవడైనా మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనా ఆ పట్టణమైనా విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివెయ్యండి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వదగినదై ఉంటుంది. ప్రియ శ్రోత, నువ్వు యేసును అంగీకరించి ఆయన శిష్యుడివై ఆయన చెప్పినట్లు చేస్తున్నావా? ఒక క్షణం తలలు వంచి కండ్లు మూయండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాం. ఈ సమయమందు నీవు వాక్యము ద్వారా మాతో మాట్లాడావు. నీకు చెందిన బిడ్డలు నీవు చెప్పినట్లు చేయాలి. నీ శిష్యులు శిష్యురాండ్రు నీ ఆజ్ఞ మేరకు జీవించాలి. ఈ గ్రంథమందు మేము నేర్చుకుంటున్న అనేక సత్యాలు మా అనుదిన జీవితంలో మేము అన్వయించుకోగలుగునట్లు పరిశుద్ధాత్మదేవా మమ్మలను నడిపించండి. మీ కృపలన్నిటి కొరకై మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాం. మీ వాక్య సందేశము కొరకై మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు మనము ఇందులో పౌలు చేసిన గొప్ప ప్రసంగంలోని విశేషాలను గమనించాం. పౌలు లేచి నిలబడి సమాజ మందిరంలో వాక్యాన్ని బోధించాడు. అతడు క్రీస్తును గూర్చిన పరిచర్యను గూర్చి మాట్లాడాడు. యేసు దావీదు కుమారుడని వివరించాడు. యూదులు అన్యజనులు అనేకులు పౌలు బర్నబాలను అనుసరించారు. కొందరు యూదులు మాత్రం అసూయపడి వారి మాటలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని, వారు దైవదూషణ చేస్తున్నారని వారి గురించి చెడుగా మాట్లాడారు. పౌలు బర్నబాలు యూదులకు వాక్యం ప్రకటించారు, కానీ వారు పెడచెవిన పెట్టారు. పౌలు తెలియజేసిన వాక్య సత్యాలు విన్న అన్యజనులు ఆ మాటలు విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచారు. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ కూడా విశ్వసించారు. ప్రభు వాక్యము ఆ ప్రదేశమందంతటా వ్యాపించింది. ఇవన్నీ పరిశుద్ధాత్మ కార్యాలుగా ఉంటున్నాయి. శిష్యులైతే ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారిగా ఉన్నారు. ప్రియులారా, ఇందలి వాక్య సత్యాలు మన జీవితాలకు అన్వయించుకోదగిన సత్యాలుగా ఉంటున్నాయి. వాటిని అన్వయించుకుంటూ ఆస్వాదిస్తూ జీవించలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక. దైవాశీస్సులు.